మురారీలు ఆదర్శ్ని తీసుకుని వస్తున్నారు అన్న విషయాన్ని మధు ముకుందకి చెప్తాడు. ఆ వార్త విన్నప్పటి నుంచి చాలా కంగారు పడుతూ ఉంటుంది ముకుంద. అసలు ఎందుకు వస్తున్నాడు, రానని చెప్పాడు కదా, మరి ఎందుకు వస్తున్నాడు అన్నట్టు మొహం అయితే పెట్టి ఉంటుంది. అసలు ముకుంద మనసులో ఏం అభిప్రాయం ఉందో తెలుసుకుందామని మధు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎట్టకేలకు ఆదర్శ్ని ఒప్పించి కృష్ణ మురారి ఇంటికైతే తీసుకుని వస్తారు. ఆదర్శ్ని చూడగానే భవాని చాలా సంతోషపడిపోతుంది. చాలా ఏళ్ళు దూరంగా ఉన్న కొడుకు ఇంటికి రాగానే ఇంత సంతోషపడిపోతుందంటే అంత సంతోషపడుతుంది. ఇక ఆదర్శ్ కోసం ఒక పూల బాటలాగా వేసి పూలు చల్లుతూ తీసుకొని వస్తారు మురారి అలాగే మధు. ఇక ఆదర్శ్ని చూసి చాలా అంటే బాధపడిపోతుంది, ఒక పక్క ఆనందపడుతుంది. అంతగా ఫీల్ అయిపోతూ ఉంటుంది భవాని. ఇక ఆదర్శ్ ఏమో ముకుంద వైపు చూస్తాడు. ముకుంద రియాక్షన్ ఎలా ఉంది, అసలు మురారి ఏమో నీకోసం ఎదురు చూస్తుంది, ముకుంద పూర్తిగా మారిపోయింది, తన మనసులో అసలు నేను లేనని చెప్పాడు అని అయితే చూస్తూ ఉంటే ముకుంద మొహంలో అసలు ఆదర్శ్ ఎందుకు వచ్చాడు అన్న భావన తప్ప తను వచ్చాడన్న సంతోషం కానీ ఏ ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. ఇక ఆదర్శ్కి అర్థమైపోతుంది, వీళ్ళు నాకు అబద్ధం చెప్పి ముకుంద మారింది అని నేను నమ్మి రావడమే నేను చేసిన తప్పు అన్నట్టు ఆదర్శ్ చాలా బాధపడుతూ ఉంటాడు ముకుంద విషయంలో.